హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పెద్దమ్మ తల్లికి సంబంధించిన పురాణ గాథలు మరియు చరిత్రలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం మహిషాసుడనే రాక్షసుడిని అంతం చేసిన తరువాత అమ్మవారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి బావిలోని నీటితో తన దప్పికను తీర్చుకున్నారు అని అంటారు. మరొక కథనం ప్రకారం పూర్వం ఒక గొర్రెల కాపరికి అమ్మవారి విగ్రహం ఇక్కడ లభించిందని, అమ్మవారి ఆదేశానుసారం అతను ఇక్కడే ఒక చిన్న గుడిని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారని చెప్తారు. పూర్వం ఏమిటంటే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉన్న సమయంలో స్థానిక రైతులు మరియు పల్లెవాసులు తమ పశువులను, పంటలను మరియు గ్రామాన్ని రోగాల నుండి రక్షించమని అమ్మవారిని గ్రామదేవతగా పూజించేవారు. అమ్మవారిని ఇక్కడ సంతానలక్ష్మిగా కూడా కొలుస్తారు. సంతానం లేని దంపతులు అమ్మవారిని వేడుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆలయ రాజగోపురం ముందున్న ధ్వజస్తంభం వద్ద ఒక నాణ్యాన్ని నిలువుగా నిలబెట్టడానికి భక్తులు ప్రయత్నిస్తారు. అలా నిలబడితే కోరిన కోర్కెలు తప్పకుండా తీరుతాయి. మీలో ఎవరైనా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి ఉంటే ఒక కామెంట్ చేసి లైక్ కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.